చేసుకొని ఆ బోట్ ఎక్కచ్చు అనమాట. మీకు నచ్చిన బోట్ ఉంటుంది ఇట్లా మొత్తం అక్కడ దాకా జనాలే అన్నమాట. మనం వచ్చి ఒకే బోర్డు దగ్గర ఉందన్నమాట. ఇక్కడ కనపడుతుంది షిప్, అది అనమాట. 10 దినాలు అనమాట, హాఫ్ అన్ అవర్. మీరు ఏం చెప్పేది మీకు నచ్చిన బోట్లు ఉంటాయి ఇక్కడ చూడండి. కార్లు ఇప్పుడే బోట్ దింపుతున్నారు మనకి చూడాడు. ఇంకా బోట్ ఏమో కారు చూపిస్తున్నారు ఖాళీ మాదిరిగా. మీకు నచ్చితే ఈ బోట్ కావాలని సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. బోట్లు పార్క్ చేసినారు అనమాట. మీకు ఏ బోట్ కావాలో, ఏ బోట్ నచ్చిందో ఆ బోట్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళచ్చు అనమాట. చూడండి ఇక్కడ చాలా బోట్లు ఉన్నాయి. గైస్, ఈవినింగ్ సన్సెట్ చూపిద్దామని వెయిట్ చేస్తున్నాం 1 అవర్ నుంచి. చూడండి సన్సెట్ ఎంత బాగుందో. ఇక్కడ బీచ్ దగ్గర ఉన్నారనమాట. ఎక్కువ ఫిలిపిన్స్ ఉన్నారనమాట. ఇట్లా మన ఇండియా వాళ్ళకంటే అటుపక్కన బిల్డింగ్లు అంతా మాలియా అన్నమాట. ఇలా వెళ్తే మూరూజ్ అనమాట. అన్నీ కనపడతాయి. చూడండి ఆడుదాకున్నారు. చూడండి జనాలు ఎవ్రీ ఫ్రైడే వస్తే చాలు. ఏంటంటే ఇళ్ళలో పనిచేసే వాళ్ళంతా ఫ్రైడే వస్తారనమాట. ఫ్రైడే వాళ్ళకి ఏంటంటే లీవ్ ఉంటుంది అనమాట, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అందుకనే ఇట్లా వెకేషన్ వస్తారనమాట బీచ్ దగ్గర. చూడండి ఎంతమంది ఉన్నారు. ఇక్కడ కూడా చూడండి ఎంతమంది ఉన్నారు. ఇంకా ఈ పక్క ఉన్నారు అన్నమాట. చాలామంది కుప్పలు వస్తారనమాట. ఇది ఒక జాతరలాగా ఉంటుంది ఇక్కడ చూస్తే. సన్సెట్ ఎంత బాగుందో. హలో గైస్, ఇప్పుడు మనం కువైట్లో ఉన్నామన్నమాట. కువైట్లో ఎక్కడంటే మాలియా దగ్గర అనమాట. మాలియాకి వెళ్ళాం ఆఫ్టర్నూన్. మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయినారనమాట. సన్సెట్ చూపిద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నా. చూడండి సన్సెట్ ఎదురా ఊరిని. సర్లే, ఫ్రంట్ కెమెరాలు కనపల్లా, బ్యాక్ కెమెరాలు చూశారు కదా. చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు. అంతా ఫిలిపీన్స్ ఉన్నారు అనమాట. 19%. మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ అనమాట. ఫ్రైడే ఏంటంటే వీళ్ళకి వీక్ ఆఫ్ ఉంటుంది అనమాట. మంత్లీ ఒక వీక్ ఆఫ్ ఇండ్లలో పనిచేసే వాళ్ళందరికీ. ఇంకా లవర్స్ అంతా తెచ్చుకొని ఎంజాయ్ చేస్తారనమాట. చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బిల్డింగ్లు ఇదే అనమాట మాలియా. ఇంకా అటు నుంచి కొద్ది దూరం వస్తే ఈ బీచ్ అనమాట. అందరూ రాండి తప్పకుండా, చాలా బాగుంటుంది. చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు. చాలామంది తెలుగు వాళ్ళు, ఫిలిపీన్స్ ఎక్కువ అనమాట. అందరూ కపుల్స్ టైంపాస్ వెకేషన్ మాదిరిగా వస్తారనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మర్చిపోద్దండి వచ్చిన వాళ్ళు, తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. అదో సన్సెట్ ఇప్పుడు వచ్చింది కానీ మనం బ్లర్ అయిపోయినాము. ఓకే పర్లేదు, అయినా చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా మర్చిపోద్దండి, విజిట్ చేయండి. ఇదే అనమాట. ఈ బిల్డింగ్లు పెద్ద కనపడుతుంది కదా, ఇదే అనమాట మళ్ళీ బిల్డింగ్ అంతా. మర్చిపోద్దండి, తప్పకుండా రండి. గైస్ చూడండి ఎంతమంది ఉన్నారు మన వెనకాల. బై గైస్, నేను మీ మహేష్, సైన్ ఆఫ్. ఇక్కడ బీచ్ దగ్గర ఉన్నారనమాట. ఎక్కువ ఫిలిపీన్స్ ఉన్నారనమాట. ఇట్లా మన ఇండియా వాళ్ళకంటే